చూసింది కదా ఎవరు ఎట్లా మాట్లాడతాను నా గురించి. నేనట ముసలినాట కట్టి పట్టుకొని నడతానట ఏమో చెప్తానట. ఇక అది వాళ్ళ విద్యకి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? నా సాక్షులు ఎవరు? ఈ దేవేంద్ర రెడ్డి అని అక్కడ ఇక్కడ ఉన్నాడు, అలా ఆడున్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అడుగుతాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నీ కూడా బలంగా తయారు కావాలంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చూస్తాను. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత పెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈ రోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నానని మీరు చూస్తారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మళ్ళీ రెండోసారి ఆ ప్రపంచాన్ని చూసే నేను పైసలు ఇచ్చి తీసుకొచ్చారా? 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొస్తున్నారు. 20% మా ట్రాన్స్పోర్ట్ శాతం కాదంటే 20% ఇచ్చిన. నేను అనుకోవడం ఇప్పటివరకు సీఎం గారి మీటింగ్ లో ఇట్లా వాలంటీర్గా తీసుకొచ్చిన సభ్యులు ఇక్కడ ఉండరు అనుకుంటా, కార్యకర్తలు శ్రద్ధగా చేశారు. దాని హెలికాప్టర్ మీద చూసిండు. ఆయన చాలా మంది అనుకుంటారు సార్ మీరు రోడ్లు ఉన్న మీద ఉందని కనవలేదు కదా, ఆయన చూసిండు హెలికాప్టర్ నాకు దిగేటప్పుడే. దిగి కుర్చీలో కూర్చోగానే అన్నాడు, అన్న చాలా బ్రహ్మాండంగా వచ్చింది, స్థలం లేక ఇంకా బయటనే ఉన్నారు చాలా మంది. అది నా తరఫు నుండి నా ద్వారా మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అభినందనలు. ఆయన 2-4 సంవత్సరాల పైన రాత్రి బౌలు కష్టపడి ఉదయం అప్పులు కట్టుకుంటూ ఒక జీతభత్యాలు 1వ తారీఖు ఇచ్చుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ ఎన్ని మంచి కార్యక్రమాలు వచ్చినాయి. ఎవరు చెప్తలేరు, ఒక్కటంతా చెప్పినా మీరు చేసినది. ఇవాళ డైరీ రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ డైరీకి ప్రభుత్వం ఇవాళ 32